ఓకే. సో నేను నా బీటెక్ స్టార్టింగ్లో ఉండేటప్పుడు నేను అసలు బుక్స్ తీసి చదివేవాడిని కాదు. అట్లీస్ట్ బుక్స్ తీసినా అవి అకాడమిక్ బుక్స్ అయి ఉండేవి. అండ్ మిడ్ ఎగ్జామ్స్కి లేదా సెమ్ ఎగ్జామ్స్కి నేను క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎత్తుక్కోవడానికి ఆ బుక్స్ తీసి చూసేవాడిని. అండ్ జస్ట్ చూసేవాడిని, చదివేవాడిని కూడా కాదు. బట్ సెకండ్ ఇయర్లో దేర్ కేమ్ అ పాయింట్ ఆఫ్ మోటివేషన్. నాకేమనిపించిందంటే ఇఫ్ యూ వాంట్ టు బీ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ యూ నీడ్ టు స్టార్ట్ రీడింగ్ బుక్స్. ఎందుకంటే all readers are not successful people, but all successful people read. సో దీనికి నేను ఏం చేశాను, ఐ గాట్ ఎ బంచ్ ఆఫ్ బుక్స్. హ్యూమన్ నేచర్కి సంబంధించిన బుక్స్, స్టోయిసిజంకి సంబంధించిన బుక్స్, స్టోరీ టెల్లింగ్ రైటింగ్కి సంబంధించిన బుక్స్, ఇంకా ఇతర బుక్స్. బట్ ప్రాబ్లం ఏంటంటే ఈ బుక్స్ కొన్న టైంకి మై బ్రెయిన్, అండ్ ఇప్పటికి కూడా మై బ్రెయిన్ ఈజ్ ఫ్రైడ్ విత్ చీప్ డోపమైన్. అంటే ఈ డోపమైన్తో ఈ బ్రెయిన్ కుళ్ళిపోయింది. సో నేను ఈ డోపమైన్తో రీప్లేస్ చేయాలి. సో దానికి నేను ఏం చేయాలి? ద బెస్ట్ ఐడియా ఈజ్ టు స్టార్ట్ విత్ ఎ షార్ట్ బుక్. ఒక చిన్న బుక్తో మొదలెట్టాలి. అండ్ నేను దానికి ద సైకాలజీ ఆఫ్ మనీ బై మోర్గన్ హౌసెల్, అలాగంటారు పేరు, ఈ బుక్ సెలెక్ట్ చేసుకున్నాను. సో నేను బుక్ చదవడం మొదలుపెట్టాను. ఆల్మోస్ట్ 50% కంప్లీట్ చేశాను. కానీ ప్రతి 5 to 10 పేజెస్కి నా ఇంట్రెస్ట్ పోయేది. ఎందుకంటే ఈవెన్ దో ద కాన్సెప్ట్స్ ఇన్ దిస్ బుక్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్, కానీ రైటింగ్ అంత ఇంట్రెస్టింగ్గా రాయలేదు. ప్రతి 5 to 10 పేజెస్కి మై మైండ్ వాజ్ క్రేవింగ్ దిస్ డోపమైన్. దీని నుంచి డోపమైన్ అంత రావట్లేదు. సో ఇట్ వాంట్స్ టు గో బ్యాక్ టు దిస్. సో ఇది ఇంత ఎఫెక్టివ్గా లేదు అని చెప్పేసి దీన్ని పక్కన పెట్టేశాను. అండ్ దెన్ ఐ సా సంథింగ్. Denis Villeneuve's Rendezvous with Rama will be unlike Dune in a major way. Denis Villeneuve, he is one of my favorite Hollywood directors. He made Dune Part 1, Part 2, Part 3, Arrival, which is one of my most favorite in his filmography, Sicario, Incendies, and so on. And పాయింట్ ఏంటంటే ఎప్పుడన్నా ఒక బుక్ నుంచి ఒక మూవీని అడాప్ట్ చేస్తున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కాదు, ఆల్ ఆఫ్ ద టైమ్ నేను మూవీ చూసానే కానీ ఆ బుక్ ఎప్పుడు చదవలేదు. బట్ ఫర్ Rendezvous with Rama, I wanted it to change. సినిమా వచ్చే కన్నా ముందే I wanted to read the book. So I bought the book. సో నేను ఈ బుక్ చదవడం మొదలుపెట్టాను. అండ్ ఈ బుక్ చదివేటప్పుడు నేను చేసిన వన్ ఆఫ్ ది మేజర్ చేంజెస్ మ్యూజిక్ ఉంటే బుక్ చదవడం మొదలుపెట్టాను. ఎందుకంటే మ్యూజిక్ హెల్ప్స్ మీ ఫోకస్. అండ్ ఇది సైఫై బుక్. సో నేను సైఫై టైప్ ఆఫ్ మ్యూజిక్ వింటే ఐ గెట్ ఇన్ టు ద వైబ్ ఆఫ్ దిస్ బుక్. ఆల్రెడీ ఈ నార్మల్గా చదువుతూ ఉంటేనే ఐఎమ్ గెటింగ్ ఇన్ టు ద వైబ్ ఆఫ్ దిస్ బుక్. అండ్ ఈ బుక్ చదివే కొద్దీ ఐఎమ్ నాట్ యాక్చువల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ డోపమైన్. ఈ డోపమైన్తో నాకు ఎక్కువ ఎఫెక్ట్ రావట్లేదు. బట్ దిస్ పేజ్ టర్న్ చేసే కొద్దీ ఐఎమ్ గెటింగ్ దట్ సేమ్ డోపమైన్. ఎందుకంటే ద రైటింగ్ హియర్ ఈజ్ ఇంట్రెస్టింగ్, ద స్టోరీ హియర్ ఈజ్ ఇంట్రెస్టింగ్. స్టార్టింగ్ ఒక ఆల్మోస్ట్ ఇందులో 46 చాప్టర్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 20 చాప్టర్స్ వరకు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు చదివేవాడిని. కానీ దాని తర్వాత నుంచి ఐ జస్ట్ కెప్ట్ ఆన్ రీడింగ్. రోజంతా చదవండి బికాస్ దట్ వాస్ దట్ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ద స్టోరీ కెప్ట్ ఆన్ బికమింగ్ ఇంట్రెస్టింగ్, ద రైటింగ్ కెప్ట్ ఆన్ బికమింగ్ ఇంట్రెస్టింగ్. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఐ ఫినిష్ మై బుక్. నేను ఆల్మోస్ట్ ఒక 20 చాప్టర్స్ చదవడానికి నేను ఒక 4 days తీసుకునొచ్చు, అంటే 4 nights మా పొడుగునే ముందు చదవడం. కానీ లాస్ట్ 20 చాప్టర్స్ నేను ఒక 2 daysలో కంప్లీట్ చేసినట్టున్నాను. అండ్ దిస్ బుక్ గాట్ మీ ఇన్ టు రీడింగ్. ఇది చదివిన తర్వాత నేను రియలైజ్ అయ్యిందంటే వెన్ ఇట్ కమ్స్ టు సెల్ఫ్ హెల్ప్ బుక్స్, చాలా వరకు సెల్ఫ్ హెల్ప్ బుక్స్ నీకు తెలిసిన విషయాన్ని కొత్తగా నీకు చెప్పి నీకు తెలియని విషయాన్ని ఏదో చెప్పినట్టు చదువుతాయి. మోస్ట్ ఆఫ్ ద సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ఇలాగే ఉంటాయి. దెర్ ఆర్ వెరీ ఫ్యూ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ విచ్ యాక్చువల్లీ హెల్ప్ యూ. కానీ I don't want to read the self-help books anymore. ఒకవేళ చదవాలనుకుంటే I will put on some audio book, not a physical book. ఫిజికల్ బుక్ దగ్గరకు వచ్చేస్తే I am more interested in reading more fiction. ఎందుకంటే రీడింగ్ ఫిక్షన్ ఈజ్ మోర్ ఇంట్రెస్టింగ్. ఎస్, సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చదవడం యూస్ఫుల్ అనొచ్చు. ఎస్, ఇట్ ఈస్ యూస్ఫుల్ బట్ బోరింగ్. బట్ దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఓకే, వై ఫిక్షన్ బెటర్? వై ఈజ్ ఫిక్షన్ బెటర్? దీని స్టోరీ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్, మన సోలార్ సిస్టమ్ ఉంది. సన్, మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, సాటర్న్, జూపిటర్, యురేనస్ అండ్ నెప్ట్యూన్. ఇది మన సోలార్ సిస్టమ్. ఇది ఆల్మోస్ట్ ఒక ఇయర్ 21,030లో జరుగుతుంది కదా. ఇది ఆ టైంకి ఏమైందంటే మన భూమి మీద సైన్స్ అనేది చాలా అడ్వాన్స్ అయింది. ఎంత అడ్వాన్స్ అయిందంటే ఏదన్నా మీటియోర్ ఎర్త్ దగ్గరకు వస్తున్నప్పుడు మన శాటిలైట్ దానికి తీసుకెళ్ళి ఢీ కొడితే ఇట్ జస్ట్
మిసెస్ ది ఎర్త్. అదే ఎర్త్ మీద పడి మొత్తం మన హ్యూమన్ రేస్ అంతా ఎక్స్టెండ్ చేసే బదులు ఇట్ జస్ట్ గో అవే. ఇలాగ ప్రతిసారి మీటియర్ వచ్చేటప్పుడు ఒక మీటియర్గా ఒక నేమ్ పెట్టుకునేవాళ్ళు. యుఎస్ ఇంకా నాసా వాళ్ళు ఏం చేస్తారంటే గ్రీక్ గాడ్స్ నుంచి ఈ స్పేస్ బాడీస్ని నేమ్ చేస్తూ ఉంటారు. ఈ బుక్ అయ్యే టైంకి అసలు ఎన్ని మీటియర్స్ వచ్చినాయి అంటే వాటికి నేమ్స్ పెట్టడానికి మొత్తం గ్రీక్ నేమ్స్ అన్నీ అయిపోయినాయి. తర్వాత వాళ్ళు మన హిందూ మిథాలజీని చూసుకుని మన హిందూ దేవుళ్ళ నేమ్స్ని ఆ మీటియర్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. అనుకోండి ఒక పెద్ద సిలిండర్ వచ్చింది. ఎంత పెద్ద సిలిండర్ అంటే ఓకే, ఇట్స్ యాక్చువల్లీ నాట్ 40 kilometers లాంగ్ అండ్ 20 kilometers వైడ్. ఇంత పెద్ద సిలిండర్ మన సోలార్ సిస్టంలోకి ఎంటర్ అయింది. ఇలాంటి ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఆబ్జెక్ట్స్ ఎప్పుడైనా మన సోలార్ సిస్టంలో కానీ అట్లీస్ట్ మన దగ్గరకు వచ్చినప్పుడు మనకు క్యూరియాసిటీ అది అసలు ఏంటి అని. సో మన వాళ్ళకి కూడా క్యూరియాసిటీ వచ్చి ఒక ప్రోబ్ని పంపించారు విత్ 4 astronauts. 4. దాని పేరు సీత. సీత ఈజ్ గోయింగ్ టు మీట్ రామ. సో వీళ్ళు ఇక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఈ ఆబ్జెక్ట్ ఏంటి, అసలు ఇందులో ఎవరన్నా ఏలియన్స్ ఉన్నారా, ఉంటే వాళ్ళు మనల్ని ఏం చేయడానికి వచ్చారు, అసలు వాళ్ళ ఇంటింటి ఏంటి, ఇదంతా ద రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. సో ఆ రెస్ట్ ఆఫ్ ద స్టోరీలో ద ఆథర్ టాక్డ్ అబౌట్ హ్యూమన్ ఈగో. ఎప్పుడైనా ఏలియన్స్ ఉన్నాయని తెలిసినప్పుడు అసలు మన దగ్గరికి ఎందుకు వస్తున్నాయి, మన దగ్గర ఏదో తీసేసుకుందామని వస్తున్నాయి అని అనుకుంటారు. బట్ ద క్లైమాక్స్ ఆఫ్ ది బుక్ దానికి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ సపోజ్ నువ్వు ఉన్నావు, ఒక దారిలో నడుచుకుంటే వెళ్తున్నావు, మధ్యలో నీకు ఒక చిన్న పురుగు కనిపించింది. నువ్వు ఇలాగ వెళ్తున్నప్పుడు దారిలో ఆగి దీన్ని చూస్తూ అసలు ఈ పురుగు ఏం ఆలోచిస్తుంది అని నువ్వు ఆగి ఆలోచిస్తావా, లేదా నువ్వు వచ్చిన పని మీద నువ్వు వెళ్ళిపోతావా? సెకండ్ ఆప్షనే కదా నువ్వు చేసేది. కంపారిటివ్లీ ఈ వర్మ్ కన్నా హ్యూమన్స్ ఆర్ మోర్ అడ్వాన్స్డ్. సో ఇలా కంపేర్ చేసుకుంటే ఈ రామాలో ఉండే ఏలియన్స్ మనకన్నా అడ్వాన్స్ అని అనుకోవచ్చు. వీళ్ళు మనల్ని పాస్ అవుతున్నప్పుడు వీఆర్ ది ఈక్వివలెంట్ ఆఫ్ దిస్ వర్మ్, హ్యూమన్ రామన్స్. జస్ట్ వీళ్ళు మనం పక్క నుంచి వెళ్తున్నారు అంతే, వీళ్ళకి అసలు మనతో ఏ పని లేదు. సో ఇన్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ 46 chapters and 246 pages we learned about human ego. ఈ హ్యూమన్ ఈగో అనేది ఎంత ఫ్రాజైల్ అనేది కూడా మనం తెలుసుకుందాం. సో ఫిక్షన్ ఎందుకు బెటర్ అని నేను చెప్తానంటే, fiction is the lie through which we tell the truth. This is fiction. This is a lie. But through that, we got the truth. Why is fiction better? Because fiction is the lie through which we tell the truth.